అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 39వ అధ్యాయం ధ్యానించుకుంటాం. ఒక పాట పాడి నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యెషోవా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నిర్గమకాండము 39వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములలో అహరోను చేయు సేవ నిమిత్తము నేల ధూమ్ర రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. పరిశుద్ధ స్థలములో మందిరములో భాగముగా బెసలేలు వారు మరి చేసినటువంటి మందిరము, మందిరావరణము, మందసము, బలిపీఠము, సాక్షి గుడారము, పరిశుద్ధ స్థల మందిరము, పరిశుద్ధ స్థల ఆవరణము, ఇవన్నీ కాక ఈ దినమున అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను చేసినట్లుగా మరి తెలుసుకుంటున్నాం. అలాగనే కాకుండా బంగారుతో ఎఫోదును చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆ ఎఫోదుకు బంగారుతో భుజఖండములను చేసి ఆ ఎఫోదుకు కూర్చబడినట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుల, ఇవన్నీ కూడా యావే వారు మోషేకు చెప్పిన విధముగా బెస్లేలు వారు తయారు చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ముద్ర, ఈ ముద్ర మీద ఇజ్రాయేలీల పేర్లు ఉండి ఆ ఎఫోదు మీద ముద్రతో మరి ఆ ఎఫోదు మీద మడత పెట్టి మరి రకముగా పతకములు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈరోజు 39వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూస్తూ ఉన్నాం. అందులో మొదటిది అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు చేసినట్లుగా చూసాము. అలా అంత మాత్రమే కాకుండా ఎఫోదును, భుజఖండములను, ఎఫోదు మీద ముద్ర, ఆ ముద్ర మీద ఇజ్రాయేలీల పేర్లు ఉన్నట్లుగా, పొదిగబడినట్లుగా, చెక్కబడినట్లుగా మనము చూస్తున్నాం. ఇవన్నీ కూడా
అక్కడ సేవ చేయటానికి ఎవరైతే వస్తూ ఉన్నారో అంటే అహరోను కుమారులు మరి వీటిని ధరించి అక్కడ సేవా కార్యక్రమం జరిగించలాగున మరి హషేం వారు వారికి ఇలాంటి విధానమును కలుగజేసి వారికి తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే రీతిగా వారు ఆ మందిరములకు సేవ చేయటానికి అర్హతను సంపాదించుకొని ముందుకు కొనసాగారు. మనము కూడా ఆయనను సేవించడానికి తగు రీతిగా మనము ప్రయత్నించి అంటే ఆయనకు ప్రీతికరమగున్నట్లుగా మనం సరిదిద్దుకొని ప్రతిష్ఠించుకొని ఆయన సేవ చేయుటకు ముందుకు వచ్చి ఆయన సేవ చేయడము గాక. ఆమేన్.